హలో నమస్కారం అండి. ఈరోజు పిఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం ఎలాగో, ఇంకా పిఎఫ్ పాస్బుక్ని దాంట్లో మనం ఏమేమి చెక్ చేసుకోవాలి అనే దాని గురించి చెప్పబోతున్నానండి. ముందుగా మనం గూగుల్ క్రోమ్, మనకి క్రోమ్ యాప్ ఉంది కదండి, ఈ గూగుల్ క్రోమ్ యాప్తో మనం చెక్ చేసుకోబోతున్నాము. ఇక్కడ సెర్చ్ బార్లో ఈపిఎఫ్ఓ పాస్బుక్ అని చెప్పి సెర్చ్ చేయాలండి. తర్వాత సెర్చ్ కొడుతున్నాను. ఈ విధంగా మనకు వస్తుంది. దీంట్లో ఫస్ట్ ఉంది కదండి, ఈపిఎఫ్ఓ మెంబర్ పాస్బుక్, దీనిపైన క్లిక్ చేయాలి. మనం క్లిక్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. మీరు వెబ్ వ్యూలో పెట్టుకుంటే ఈజీగా ఉంటుందండి. మీరు సెట్టింగ్స్లో వచ్చేసి మనకి ఇది ఉంది కదా, డెస్క్టాప్ సెట్ అని చెప్పేసి, ఇది ఆన్లో పెట్టుకుంటే మనకు వ్యూ అనేది కంప్లీట్గా కనిపిస్తుంది. తర్వాత వచ్చేసి మనం ఇక్కడ యూఎన్ నెంబర్, పాస్వర్డ్, ఇంకా క్యాప్చా 3 ఎంటర్ చేస్తే సరిపోతుంది. పాస్బుక్ చెక్ చేసుకోవడం కోసం ఓటీపీ అవసరం లేదండి. ఓటీపీ లేకుండానే మనం పాస్బుక్ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనం ఇక్కడ క్లిక్ చేయగానే మీరు ఇదివరకు కనుక లాగిన్ చేసి ఉంటే కనుక మీకు ఇలా పిఎఫ్ నెంబర్స్ అన్నీ కూడా కనిపిస్తాయి. లేదంటే కనుక మీరు మాన్యువల్గా పిఎఫ్ నెంబర్ ఎంటర్ చేసి తర్వాత పాస్వర్డ్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేస్తే లాగిన్ చేసుకోవచ్చు. క్యాప్చా ఎంటర్ చేస్తున్నాం. క్యాప్చా ఎంటర్ చేస్తున్నాం. తర్వాత ఇప్పుడు లాగిన్ చేస్తున్నాం. ఇదండి మనకు పాస్బుక్ మెయిన్ ఇంటర్ఫేస్ ఇట్లుంటుంది. దీంట్లో వచ్చేసి మనకు కంప్లీట్గా అంటే టోటల్ బ్యాలెన్స్ అన్నీ కూడా దీంట్లో చూపిస్తాయి. అంటే 2-3 కంపెనీలో వర్క్ చేసి ఉండి ట్రాన్స్ఫర్ పెట్టుకోకుండా దానికి ఇండివిజువల్గా ఉన్నా సరే ఆ అమౌంట్ మొత్తం కూడా మనకు ఇక్కడ చూపిస్తుంది. లేదు మనకు అకౌంట్ బ్యాలెన్స్ అన్నీ కూడా ఇండివిజువల్గా ఏ అకౌంట్లో ఎంత ఉంది అని చెక్ చేసుకోవాలంటే కనుక పైన మనకు 3 డాట్స్ కనిపిస్తుంది కదండి, దీనిపైన క్లిక్ చేసి తర్వాత పాస్బుక్ ఉంది కదా, ఈ పాస్బుక్ పైన క్లిక్ చేయాలి. పాస్బుక్ పైన క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. దీంట్లో ఇది ఫస్ట్ వచ్చేసి మనకు ప్రజెంట్ ఎంప్లాయర్ చూపిస్తుందండి. ఇదంతా కూడా ప్రజెంట్ మంత్లో మనకి ఎంత కట్ అవుతుంది ఏంటిది అనేది కూడా మనకి దీంట్లో చూపిస్తుంది. దీంట్లో మనం ఏ విధంగా చెక్ చేసుకోవాలో చూపిస్తాము. ఫస్ట్ వచ్చేసి మనకు ఏ మంత్లో ఎంత అమౌంట్, అంటే మన బేసిక్ ఎంత, మనకు పిఎఫ్ ఎంత కట్ అవుతుంది అని చెప్పేసి వస్తుంది. ఇది ప్రీవియస్ మంత్. ఈ విధంగా అన్ని మంత్స్ కూడా మనకు లిస్ట్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకు 2-3 ఇయర్స్ సర్వీస్ ఉంటే కనుక మనకి ఇక్కడ 2023 ఉంది కదా, 23, ఇప్పుడు 24, 25 అట్లా ఇయర్స్ అన్ని ఇండివిజువల్గా చూపిస్తుంది. మనం దానిపైన క్లిక్ చేసుకుంటే కనుక మనకి ఇక్కడ ఆ సంవత్సరంది మనకు డీటెయిల్స్ చూపిస్తుంది. ఈ విధంగా దీంట్లో వచ్చేసి మనకి ఇది పిఎఫ్, ఇది ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్, ఇది వచ్చేసి ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ అంటే కంపెనీ మనకి ఇచ్చే అమౌంట్, ఇది మనకు డిడక్ట్ చేసే అమౌంట్. తర్వాత ఇది వచ్చేసి పెన్షన్ షేర్ అన్నట్టు. ఇది వచ్చేసి మనకు 12% కట్ అవుతుంది పిఎఫ్. ఈ కంపెనీ ఇచ్చే 12%ని రెండుగా డివైడ్ చేసుకొని, ఒకటి పెన్షన్ దాంట్లో 8.33%, ఎంప్లాయర్ షేర్ వచ్చేసి 3.67% మనకు డబ్బులు వేయడం జరుగుతుంది ప్రతి నెల. ఇంకా వచ్చేసి ఇప్పుడు మనకు ఇదివరకు చేసిన కంపెనీలో డబ్బులు కనుక మనం ట్రాన్స్ఫర్ పెట్టుకోకుండా ఉంటే అది ఆ అమౌంట్ మనం ఇక్కడ ఇది ఉంది కదండి, దీంట్లో మనం ట్యాప్ చేస్తే దీన్ని మనకు ఏమేమి కంపెనీస్ ఉన్నాయి, మనం ఇదివరకు ఏమేమి కంపెనీలో వర్క్ చేసామనే లిస్ట్ కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది. ఏ కంపెనీది ఆ కంపెనీకి ఇండివిజువల్గా చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు కనుక ట్రాన్స్ఫర్ పెట్టుకొని ప్రజెంట్ ఎంప్లాయర్కి ట్రాన్స్ఫర్ పెట్టుకుని ఉంటే కనుక దీంట్లో అంతా కూడా 0 చూపిస్తుంది అమౌంట్. ప్లస్ ఇక్కడ మనకు ఇది వచ్చేసి టోటల్ బ్యాలెన్స్ అండి, ఇది టోటల్ బ్యాలెన్స్. తర్వాత ఇది ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ అంటే మనకు మంత్లీ కట్ చేస్తారు కదా, ఆ అమౌంట్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్, కంపెనీ మనకి ఇచ్చేది. ప్లస్ మనకు ఇయర్లీ ఏదైనా 6 months కానీ 1 year కానీ మన పిఎఫ్ అమౌంట్ పైన వడ్డీ కనుక ఇచ్చి ఉంటాయి ఇంట్రెస్ట్, ఆ అమౌంట్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఉంది కానీ ఇది వచ్చేసి మనకు ఇక్కడ ఏం చూపిస్తుందంటే ప్రీవియస్ ఎంప్లాయర్ నుంచి, అంటే మనకు ఇదివరకు ముందు చేసిన కంపెనీలో డబ్బులు కనుక మనం ట్రాన్స్ఫర్ పెట్టుకొని ఉంటే
ఆ అమౌంట్ ఎంత డబ్బులు మనం ఈ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకున్నామనే అమౌంట్ ఇక్కడ చూపిస్తుంది. అక్కడ లేకపోతే ఇక్కడ కూడా చూపిస్తుంది. కాకపోతే మనకు క్లియర్ ఉండడం కోసం ఇక్కడ ఒక సపరేట్ ఇచ్చారండి. ఇక్కడ వచ్చేసి మనకు ట్రాన్స్ఫర్ చేసుకున్న అమౌంట్ ఎంత అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. ఇది వచ్చేసి టోటల్ విత్డ్రా, అంటే మనం పిఎఫ్ డబ్బులు ఎంతెంత విత్డ్రా చేసాము, ఏ అమౌంట్లో చేసాము అనేది మనకు ఇక్కడ చూపిస్తుంది. టోటల్ అమౌంట్ వచ్చేసి ఇక్కడ చూపిస్తుంది. తర్వాత దీంట్లో మనం క్లెయిమ్స్ చెక్ చేసుకోవాలంటే కనుక ఈ 3 డాట్స్ పైన క్లిక్ చేసి మనం ఎప్పుడెప్పుడు ఎంత డబ్బులు తీసుకున్నాము, ఎన్నిసార్లు రిజెక్ట్ అయింది, మనకి ఎన్నిసార్లు క్లెయిమ్ సెటిల్ అయింది అనే విషయాలన్నీ కూడా మనకు ఈ క్లెయిమ్స్ ఉంది కదండి, ఇది క్లెయిమ్స్. ఈ క్లెయిమ్స్ ఆప్షన్ అనేది మనం క్లిక్ చేసినామంటే మనకు ఇది చూపిస్తుంది ఈ విధంగా. ఇది గ్రీన్ కలర్ వచ్చేసి రిజెక్ట్ అయిందని, బ్లూ కలర్ వచ్చేసి సెటిల్ అయిందని చెప్పేసి ఈ విధంగా చూపిస్తారు మనకు. ఇక్కడ ఇది ఉంది కదండి, ఇది పెండింగ్ క్లెయిమ్స్. అంటే మనం ఏదన్నా పిఎఫ్ కనుక విత్డ్రా పెట్టి ఉంటే అది ఇంకా కంప్లీట్ అవ్వకుండా ఉంటే కనుక మనకి పెండింగ్స్లో చూపిస్తుంది ఈ కింద లిస్టు. ప్లస్ ఇది సెటిల్డ్ క్లెయిమ్స్, మనకు ఎన్నిసార్లు అమౌంట్ తీసుకున్నాం అనేది ఆ మంత్ ప్లస్ అమౌంట్ ఎంత, ఏ డేట్లో మనకు డబ్బులు పడ్డాయి, రీజన్ ఏంటి, పర్పస్ దేనికోసం పెట్టినాం అని చెప్పేసి మనకి ఇక్కడ చూపిస్తుంది. మనకి ఏమైనా ఇంట్రెస్ట్ యాడ్ అయినా కూడా మనకు దీంట్లో చూపిస్తుందండి, ఇంట్రెస్ట్ డబ్బులు పడ్డా కూడా. ఈ విధంగా మనం పాస్బుక్ చెక్ చేసుకోవచ్చు. దీంట్లో ఇంకా మనం సర్వీస్ హిస్టరీ కూడా చెక్ చేసుకోవచ్చు. అంటే ఏ కంపెనీలో మనం ఎన్ని సంవత్సరాలుగా వర్క్ చేసాం అనేది మనకు అంతా కూడా ఈ సర్వీస్ హిస్టరీ క్లిక్ చేసినామంటే ఈ విధంగా మనకు చూపిస్తుంది. ఇది ప్రజెంట్ ఎంప్లాయర్, ప్రీవియస్ ఎంప్లాయర్, దానికి ముందు ఎంప్లాయర్, ఈ విధంగా మనకు అన్ని కంపెనీలు కూడా మనకు చూపిస్తుంది. ఈ విధంగా మనం ఈ పాస్బుక్ అయితే మనం దీంట్లో మనం చెక్ చేసుకోవాల్సినవన్నీ కూడా నేను కవర్ చేశానండి. ఈ విధంగా మన పాస్బుక్ని కంప్లీట్గా చెక్ చేసుకోవచ్చు. మనకు ఈ పీడిఎఫ్ కనుక డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే కనుక మనకు ఇక్కడ పీడిఎఫ్ డౌన్లోడ్ యాజ్ పీడిఎఫ్ ఉంది కదా, ఇది క్లిక్ చేసామంటే మన ఈ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా మనకు పీడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ అయిపోతాయి. తర్వాత మనకు కంప్లీట్ అయిన తర్వాత మనం జస్ట్ లాగౌట్ చేసుకుంటే అయిపోతుంది. థ్యాంక్ యూ అండి. వీడియో వచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మన ఫ్రెండ్స్ ఇంకెవరైనా పాస్బుక్ చెక్ చేసుకోవడం ఇంతవరకు తెలియదు, ప్లస్ పాస్బుక్లో ఏమేమి చెక్ చేసుకోవాలి అనే దాని గురించి తెలుసుకోవాలనుకుంటే కనుక ఈ వీడియో బాగా ఉపయోగపడుతుందని ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.